నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసం నెల రోజులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానండి. ఏ రోజు ఏ ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి నిషిద్ధం చేయాలి, ఎలాంటివి దానం చేయాలి, ఏ దైవాన్ని పూజించాలి, మనం జపించాల్సిన మంత్రాలు ఏమిటి, మనకి కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. కార్తీక మాసం నెల రోజులు చేసుకునే వారికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో కార్తీక మాసం చేసుకునే వారందరికీ కూడా రీచ్ అవుతుంది. అయితే కార్తీక మాసంలో ఏ తిథులు ఏ రోజున వచ్చాయి, ఈ తిథుల రోజున ఏం పనులు చేయాలి, ఏ పూజలు చేయాలి అనేవన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. కార్తీక మాసం మనకి 2025లో అక్టోబర్ 22 బుధవారం నుండి స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే నవంబర్ 20వ తేదీన గురువారంతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. నెల రోజుల పాటు ఈ కార్తీక మాస నియమాలు అన్ని కూడా పాటిస్తూ ఆ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. అయితే ఈ నెల రోజులకి సంబంధించిన దానాలు, మంత్రాలు, నిషిద్ధాలు, ఫలితాలు అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా కార్తీక మాసంలో మొదటి రోజు 2025 అక్టోబర్ 22 బుధవారం వచ్చిందండి. ఈ రోజు నిషేధించవలసిన వస్తువులు ఉల్లి, ఉసిరి, చెద్ది, ఎంగిలి, చల్లని వస్తువులను నిషిద్ధం చేయాలి. ఇంకా ఈరోజు నెయ్యి కానీ బంగారాన్ని కానీ దానం చేస్తే చాలా మంచిది. ఇంకా ఈరోజు పూజించాల్సిన దైవం అగ్నిదేవుడు. ఈరోజు ఏ మంత్రం చదువుకోవాలంటే ఓం జాతా వేదసే స్వతఃపతే స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఇంకా ఈరోజు పూజ చేయడం వలన తేజోవర్ధనము చేకూరుతుంది. ఇంకా కార్తీక మాసంలో రెండవ రోజు అక్టోబర్ 23 గురువారం. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు తరగబడిన వస్తువుల్ని నిషేధించాలి. ఈరోజు కలువు పువ్వుల్ని కానీ నూనె, ఉప్పుని దానంగా ఇవ్వాలి. ఈరోజు పూజించవలసిన దైవం బ్రహ్మదేవుడు. జపించాల్సిన మంత్రం ఓం గీస్పతియే విరంచయే స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోవాలండి. ఈరోజు పూజ చేసుకోవడం వలన కలిగే ఫలితం మనసు స్థిమితంగా ఉంటుంది లేదా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మూడవ రోజు అక్టోబర్ 24 శుక్రవారం. ఈరోజు ఉప్పు కలిసినవి కానీ ఉసిరి కానీ నిషిద్ధం చేయాలి. ఇంకా ఈరోజు ఉప్పుని దానంగా ఇస్తే చాలా మంచిది. ఈరోజు పూజించాల్సిన దైవం పార్వతీదేవి అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఓం పార్వత్యే పరమేశ్వర్యే స్వాహ అనే మంత్రంతో జపించి పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకోవడం వలన కలిగే ఫలితం శక్తి, సౌభాగ్యములు కలుగుతాయి. నాలుగవ రోజు అక్టోబర్ 25 శనివారం. ఈరోజు వంకాయ, ఉసిరిని నిషిద్ధం చేయాలి. నూనె, పెసరపప్పుని దానంగా ఇవ్వాలి. ఈరోజు పూజించాల్సిన దైవం విఘ్నేశ్వరుడు. స్వామివారిని ఓం గం గణపతియే నమః అనే మంత్రంతో జపించాలి. స్వామివారిని పూజించడం వలన సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కార్తీక మాసంలో ఐదవ రోజు అక్టోబర్ 26 ఆదివారం. పులుపుతో కూడినటువంటివి ఈరోజు తీసుకోకూడదు. అలాగే ఈరోజు స్వయం పాక దానం, విసనకర్రలు దానంగా ఇస్తే చాలా మంచిది. ఈరోజు ఆదిశేషుడిని పూజించాలి. మంత్రం అలభ్యంగా ఉందండి, అంటే అందుబాటులో లేదు, కానీ ప్రాణాయామం చేసుకోవచ్చు. ఇంకా ఫలితం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆరవ రోజు అక్టోబర్ 27 సోమవారం. ఈరోజు ఇష్టమైన పదార్థాలు అలాగే ఉసిరిని నిషేధించాలి. ఈరోజు చిమ్ములని దానంగా ఇస్తే చాలా మంచిది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి. స్వామివారికి ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ అనే మంత్రంతో జపించాలి. ఈరోజు స్వామివారిని పూజించడం వలన కార్యసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి కలుగుతుంది. ఇంకా ఏడవ రోజు అక్టోబర్ 28 మంగళవారం. ఈరోజు పంటితో తినే వస్తువుల్ని, ఉసిరిని నిషేధించాలి. పట్టుబట్టలను కానీ గోధుమలను కానీ బంగారాన్ని కానీ దానంగా ఇవ్వాలి. సూర్యుడిని ఈరోజు పూజించాలి. స్వామివారికి ఓం బాం బాణవే స్వాహ అనే మంత్రంతో పూజించాలి. సూర్యుడిని పూజించడం వలన తేజస్సు, ఆరోగ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో 8వ రోజు అక్టోబర్ 29 బుధవారం. ఈరోజు ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం తీసుకోకూడదు. ఈరోజు చేయవలసిన దానం మీకు తోచినవి కానీ యథాశక్తిగా ఉన్నటువంటివి కానీ మీరు దానంగా ఇవ్వచ్చు. ఈరోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఓం చాముండాయే విచ్చే స్వాహ అనే మంత్రంతో అమ్మవారిని పూజించాలి. దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం కలుగుతుంది. 9వ రోజు అక్టోబర్ 30 గురువారం. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు నూనెతో కూడినటువంటి వస్తువుల్ని అలాగే ఉసిరిని నిషేధించాలి. ఈరోజు మీకు ఇష్టమైన వస్తువుల్ని దానముగా ఇవ్వాలి. అలాగే పితృతర్పణాలు వదలాలి. ఈరోజు పూజించవలసిన దైవం అష్టవసువులు, పితృదేవతలు. ఈరోజు పఠించవలసిన మంత్రం ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈరోజు కలిగే ఫలితం ఆత్మరక్షణ, సంతాన రక్షణ.
ఇంకా కార్తీక మాసంలో 10వ రోజు అక్టోబర్ 31 శుక్రవారం నిషేధించవలసిన వస్తువులు గుమ్మడికాయ, నూనె, ఉసిరిని నిషిద్ధం చేయాలి. ఇంకా ఈరోజు గుమ్మడికాయను కానీ, స్వయం పాకం కానీ, నూనెని కానీ దానంగా ఇవ్వాలి. ఈరోజు పూజించవలసిన దైవం దిగ్గజాలు. ఓం మహామదేబాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా పూజ చేసుకోవడం వలన యశస్సు, ధనలబ్ధి కలుగుతాయి. ఇంకా 11వ రోజు నవంబర్ 1 శనివారం. ఈరోజు పులుపు కానీ, ఉసిరి కానీ తినకూడదు. ఇంకా ఈరోజు విభూది పండ్లు కానీ, దక్షిణను కానీ దానంగా ఇవ్వాలి. ఈరోజు శివుణ్ణి పూజించాలండి. ఓం రుద్రాయ స్వాహ, ఓం నమఃశివాయ అనే మంత్రాలతో స్వామివారిని పూజించాలి. శివుణ్ణి పూజించడం వలన ధన ప్రాప్తి, పదవీ లబ్ధి కలుగుతుంది. ఇంకా 12వ రోజు నవంబర్ 2 ఆదివారం. ఈరోజు ఉప్పు, పులుపు, కారం, ఉసిరి ఏమీ తినకూడదు. ఇంకా ఈరోజు పరిమళ ద్రవ్యాలు కానీ, స్వయం పాకం కానీ, రాగి వస్తువులు కానీ, దక్షిణను కానీ దానంగా ఇవ్వాలి. ఈరోజు భూదేవి సహిత శ్రీ మహావిష్ణు లేక కార్తీక దామోదరుని పూజించాలి. ఓం భూర్భు వర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ అనే మంత్రంతో జపించాలి. స్వామివారిని పూజించడం వలన బంధ విముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు కలుగుతాయి. కార్తీక మాసంలో 13వ రోజు నవంబర్ 3 సోమవారం. రాత్రి భోజనం చేయకూడదండి. అలాగే ఉసిరిని తీసుకోకూడదు. ఇంకా ఈరోజు చేయవలసిన దానం మల్లె, జాజి వగైరా పువ్వుల్ని కానీ, వన భోజనాన్ని కానీ దానంగా ఇవ్వాలి. ఇంక ఈరోజు మన్మధుడిని పూజించాలి. ఓం శ్రీ విరసరాయ నమః స్వాహ అనే మంత్రంతో స్వామివారిని పూజించాలి. మన్మధుడిని పూజించడం వలన వీర్య వృద్ధి, సౌందర్యం కలుగుతుంది. ఇంకా 14వ రోజు నవంబర్ 4 మంగళవారం. ఇష్టమైన వస్తువుల్ని అలాగే ఉసిరిని ఈరోజు తీసుకోకూడదు. నువ్వుల్ని కానీ, ఇనుము, దున్నపోతు లేదా గేదె ఇలాంటి వాటిని ఈరోజు దానంగా ఇవ్వాలి. ఈరోజు యముణ్ణి పూజించాలి. యముణ్ణి పూజించేటప్పుడు ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి. ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతవే స్వాహ అనే మంత్రంతో యముణ్ణి పూజించాలి. యముణ్ణి పూజించడం వలన అకాల మృత్యువు తొలగుతుంది. ఇంకా 15వ రోజు నవంబర్ 5 బుధవారం. ఈరోజు పగటి భోజనం చేయకూడదు. అలాగే ఉసిరిని తీసుకోకూడదు. ఇంకా ఈరోజు వరి అన్నంతో చేసినటువంటి భోజనాన్ని దానంగా ఇవ్వాలి. అలాగే వెండి వస్తువులను కూడా దానంగా ఇస్తే చాలా మంచిది. ఈరోజు చంద్రుడిని పూజించాలండి. ఓం సోమాయ సోమతనవే స్వాహ అనే మంత్రంతో చంద్రుడిని పూజించాలి. ఈరోజు స్వామివారిని పూజించడం వలన మనశ్శాంతి, ప్రసాద గుణం కలుగుతుంది. ఇంకా కార్తీక మాసంలో 16వ రోజు నవంబర్ 6 గురువారం. ఈరోజు ఉల్లి, ఉసిరి, చెద్ది, ఎంగిలి, చల్ల ఇలాంటివి ఏమి కూడా తీసుకోకూడదండి. ఈరోజు నెయ్యి, అలాగే సమిదలు, దక్షిణ, బంగారం లాంటివి దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు అగ్నిదేవుణ్ణి పూజించాలి. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం స్వాహాపతియే జాత వేదసే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా జపించడం వలన వర్చస్సు, తేజస్సు, పవిత్రత చేకూరుతుంది. ఇంకా 17వ రోజు నవంబర్ 7 శుక్రవారం. ఈరోజు ఉల్లి, ఉసిరి, చెద్ది, ఎంగిలి, చల్ల ఇంకా తరిగినటువంటి వస్తువుల్ని నిషిద్ధం చేయాలి. ఇంకా ఔషధాలు, ధనం ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. అశ్విని దేవతల్ని పూజించాలి. ఓం అశ్విన్యో వద్యతే నమః స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా జపించడం వలన సర్వవ్యాధి నివారణలు జరుగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా తర్వాత 18వ రోజు నవంబర్ 8 శనివారం. ఈరోజు ఉసిరిని నిషిద్ధం చేయాలి. పులిహోర కానీ, అట్లు కానీ, బెల్లం కానీ దానంగా ఇస్తే చాలా మంచిది. ఈరోజు గౌరీదేవి అమ్మవారిని పూజించాలి. ఓం గం గం గౌరీ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారిని పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఇంకా కార్తీక మాసంలో 19వ రోజు నవంబర్ 9 ఆదివారం. ఈరోజు నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైథునం, ఉసిరి ఇలాంటివన్నీ కూడా నిషిద్ధం చేయాలండి. ఈరోజు నువ్వుల్ని, కుడుముల్ని దానంగా ఇస్తే చాలా మంచిది. ఈరోజు వినాయకుడిని పూజించాలి. ఓం గం గణపతియే స్వాహ అనే మంత్రంతో స్వామివారిని జపించాలి. స్వామివారిని పూజించడం వలన విజయం, సర్వ విఘ్న నాశనం జరుగుతుంది. కార్తీక మాసంలో 20వ రోజు నవంబర్ 10 సోమవారం. ఈరోజు పాలు తప్ప తక్కినవన్నీ కూడా నిషిద్ధం చేయాలి. ఇంకా ఈరోజు గోవు కానీ, భూమి కానీ, సువర్ణ దానాలను కానీ దానంగా ఇవ్వాలి. ఈరోజు నాగేంద్రుడిని పూజించాలి. స్వామివారిని ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ పాతుమాం అనే మంత్రంతో జపించాలి. నాగేంద్రుడిని పూజించడం వలన గర్భదోష పరిహారణ జరుగుతుంది, సంతానం సిద్ధిస్తుంది. 21వ రోజు నవంబర్ 11 మంగళవారం. ఈరోజు ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం నిషిద్ధం చేయాలి. యథాశక్తి సమస్త దానాలు చేయవచ్చు. ఈరోజు కుమారస్వామి వారిని పూజించాలి. ఓం సాం సర్వణ భవయ కుమారాయ స్వాహ అనే మంత్రంతో స్వామివారిని పూజించాలి. ఈరోజు కలిగే ఫలితం సత్సంతాన సిద్ధి, జ్ఞానం, దిగ్విజయం కలుగుతాయి.
22వ రోజు నవంబర్ 12 బుధవారం. కంటికి పని చెప్పే పదార్థాలు, ఉసిరి లాంటివి తీసుకోకూడదు. బంగారం, గోధుమలు, పొట్టుబట్టలు ఈ రోజు దానంగా ఇస్తే చాలా మంచిది. సూర్యుని పూజించాలి. ఓం సూం సౌరాయ స్వాహ, ఓం బాం భాస్కరాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుని పూజించడం వలన ఆయురారోగ్య తేజోబుద్ధులు కలుగుతాయి. 23వ రోజు నవంబర్ 13 గురువారం. ఉసిరి, తులసిని నిషిద్ధం చేయాలి. మంగళ ద్రవ్యాలు దానముగా ఇవ్వాలి. ఈ రోజు అష్టమాతృకల్ని పూజించాలి. ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృకాయ స్వాహ అనే మంత్రంతో జపించాలి. ఇలా పూజ చేసుకోవడం వలన మాతృరక్షణం, వశీకరణం నుండి బయటపడవచ్చు. కార్తీక మాసంలో 24వ రోజు నవంబర్ 14 శుక్రవారం. ఈరోజు మధ్య మాంసం, మైదునాలు, ఉసిరిని నిషిద్ధం చేయాలి. ఎర్ర చీర, ఎర్ర రవికల గుడ్డ, ఎర్ర గాజులు, ఎర్ర పువ్వుల్ని దానంగా ఇవ్వాలి. ఈరోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. ఓం అరిసడ్వర్గ వినాశిన్యై నమః, శ్రీ దుర్గాయే స్వాహ అనే మంత్రంతో జపించాలి. అమ్మవారిని పూజించడం వలన శక్తి, సామర్థ్యాలు, ధైర్యం, కార్య విజయం కలుగుతాయి. ఇంకా తర్వాత 25వ రోజు నవంబర్ 15 శనివారం. ఈరోజు పులుసు, చారు వగైరా ద్రవ్య పదార్థాలని నిషిద్ధం చేయాలి. యథాశక్తిలో అంటే మీకున్న దానిలో దాన ధర్మాలు చేయవచ్చు. ఈరోజు దిక్పాలకుల్ని పూజించాలి. ఈరోజు ఓం ఈశావాస్యాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం జపించడం వలన అఖండ కీర్తి, పదవి ప్రాప్తి ఫలితం కలుగుతుంది. 26వ రోజు నవంబర్ 16 ఆదివారం. ఈరోజు నిషిద్ధములు, సమస్త పదార్థాలని నిషిద్ధం చేయాలి. నిలవ ఉండే సరుకుల్ని దానంగా ఇవ్వాలి. ఈరోజు కుబేరుణ్ణి పూజించాలి. ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. కుబేరుణ్ణి పూజించడం వలన ధనలబ్ధి, లాటరీ విజయం, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. 27వ రోజు నవంబర్ 17 సోమవారం. ఈరోజు ఉల్లి, ఉసిరి, వంకాయని నిషిద్ధం చేయాలి. ఈరోజు చేయవలసిన దానములు ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలని దానం చేయాలి. ఈరోజు కార్తీక దామోదరుని పూజించాలి. ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఈరోజు కార్తీక దామోదరుని పూజించడం వలన మహాయోగం, రాజభోగం, మోక్షం సిద్ధిస్తుంది. ఇంకా నెక్స్ట్ 28వ రోజు నవంబర్ 18 మంగళవారం. ఈరోజు ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడికాయ, వంకాయని నిషిద్ధం చేయాలి. ఈరోజు నువ్వులు, ఉసిరి దానంగా ఇవ్వాలి. ఈరోజు ధర్ముడిని పూజించాలి. ఓం ధర్మాయ కర్మ నాశాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఈరోజు పూజ చేసుకోవడం వలన దీర్ఘకాల వ్యాధి హరణం జరుగుతుంది. ఇంకా 29వ రోజు నవంబర్ 19 బుధవారం. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు పగటి ఆహారం, ఉసిరిని నిషిద్ధం చేయాలి. ఈరోజు దానం చేయవలసినవి శివలింగం, విభూది పండు, దక్షిణ, బంగారాన్ని దానంగా ఇవ్వాలి. ఈరోజు శివుణ్ణి పూజించాలి. శివుడు అంటే మృత్యుంజయుడు. అందుకని ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్య మామృతాత్ అనే మంత్రాన్ని జపించడం వలన అకాల మృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకా కార్తీక మాసంలో ఆఖరి రోజు 30వ రోజు నవంబర్ 20 గురువారం. ఈరోజు పగటి ఆహారం, ఉసిరిని నిషిద్ధం చేయాలి. ఈరోజు నువ్వులు, తర్పణాలు, ఉసిరి దానముగా ఇవ్వాలి. ఈరోజు సర్వదేవతల్ని, పితృదేవతల్ని పూజించాలి. ఈరోజు పఠించవలసిన మంత్రం ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యో నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈరోజు కలిగే ఫలితం ఆత్మస్థైర్యం, కుటుంబ క్షేమం కలుగుతుంది. ఇవేనండి కార్తీక మాసం నెల రోజులకి సంబంధించిన నిషిద్ధములు, దానములు, పూజించాల్సిన దైవం, మంత్రం, ఫలితం. ఎక్కడైనా మంత్రాలు ఉచ్చారణలో తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.